ఎల్పీ మహేశ్వర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వీళ్ళందరినీ కొద్దిసేపటి క్రితం కలిసి మేము చేసినటువంటి రిక్వెస్టు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ బిల్లు వచ్చిన సందర్భంలో మీరందరూ కూడా ఈ బీసీల పక్షాన నిలబడి ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, బీసీల పట్ల మీ పార్టీలకు ఉన్నటువంటి ప్రేమను చాటుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరడం జరిగింది. అయితే కేటీఆర్ గారు, అలాగే మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అందరూ కూడా ముక్త కంఠంతో మేము ఈ బీసీ బిల్లును మరింత ముందుకు తీసుకుపోవడానికి మా పార్టీ పక్షాన తోడ్పడతామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరీ ముఖ్యంగా మేము ఎంతమందిని మద్దతు కూడగట్టినప్పటికి కూడా ప్రధాన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఈ 42% రిజర్వేషన్ను బీసీలకు విద్య, స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ఉద్యోగాల్లో అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ అఖిల పక్షాన్ని అలాగే అన్ని పార్టీల మద్దతు కూడగట్టి దీన్ని సఫలీకృతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా బీసీలమంతా భారాన్ని రేవంత్ రెడ్డి గారి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన పెట్టడం జరుగుతూ ఉంది. సో మేము నమ్ముతా ఉన్నాం ఆయన ఈ 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టిస్తాడని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పక్షాల మద్దతు కూడగట్టే విషయంలో మేము ముందు వరుసలో ఉన్నాం. మా బీసీ నాయకత్వం అంతా ఇవాళ ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకుపోయి అవసరమైతే ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి మేమందరం రిక్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేమందరం నిర్ణయం తీసుకొని ఇవాళ బీసీల పక్షాన 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి సభ ఏకగ్రీవంగా, ఉభయ సభలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును పాస్ చేయాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితమే బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీలకు మేము బీసీపీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, అలాగే మా ఎస్టీ సోదరులకు కూడా వర్గీకరణ బిల్లు విషయంలో బీసీలందరం కూడా అండగా నిలబడతాం, బీసీ ప్రజాప్రతినిధులందరం అండగా నిలబడతాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మీరు కూడా పరస్పర సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.